కశ్మీర్లో మారణ హోమం తర్వాత భద్రతా బలగాలు కశ్మీర్ను జల్లెడబడుతున్నాయి. ఎక్కడ ఉగ్రవాదులు దాగి ఉన్నారో అనే సమాచారాన్ని తెలుసుకుని వాళ్ళపైన దాడులకు పాల్పడుతూ ఉన్నారు. నిన్న కూడా ఉగ్రవాదులను మట్టిబెట్టే క్రమంలో ఒక జవాన్ వీరమరణం పొందిన ఘటనను చూసాం. కానీ ఇది ఇప్పుడు నేను చెప్పబోయే వార్త మీకు ఆనందాన్ని కలిగించే వార్త. ఉగ్రవాదులకు సంబంధించి ఉగ్రవాదులకు సంబంధించిన ఒక నివాసాన్ని మన భద్రతా బలగాలు పేల్చివేస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. కశ్మీర్లో భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి, అనువనువును జల్లెడ పడుతున్నాయి. ఏ చెట్టులో దాక్కున్నా, ఏ చెట్టు పైన దాక్కున్నా, ఏ పుట్టలో దాక్కున్నా, ఏ ఇంటిలో దాక్కున్నా బయటకు లాక్కొచ్చి మరి మట్టు పెడతాము అని భద్రతా బలగాలు చెప్తున్నాయి. ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా, ఉగ్రవాదులకు ఎవరు ఆశ్రయం ఇచ్చినా వాళ్లను అణిచివేస్తాము అని చెప్తున్నాయి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది అదే. ఒక ఉగ్రవాదికి సంబంధించిన నివాసాన్ని పేల్చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. రాత్రి సమయంలో ఆ నివాసాన్ని పేల్చేశారు. అదంతా తుక్కు అయిపోయింది. పహల్గామ్ దుశ్చర్యకు పాల్పడిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు వేటను ప్రారంభిస్తున్నాయి. ఇక్కడ ఈ ఘటనలో హతమైన ఒక ఉగ్రవాది, స్థానికంగా ఉన్న ఉగ్రవాది, అతను పాకిస్తాన్ ఉగ్రవాదులకు సహాయాన్ని అందిస్తున్నాడు. అతనికి సంబంధించిన ఈ నివాసాన్ని పేల్చేశారు. నివాసాన్ని పేల్చేసిన తర్వాత ఇదిగో ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారా, ఆ ఇంట్లోనే ఒక ఉగ్రవాది నక్కి ఉన్నాడు. ఉగ్రవాది నక్కి ఉన్నాడనే సమాచారాన్ని తెలుసుకున్న భద్రతా సిబ్బంది ఆ ఇంటిని పేల్చివేశారు. పహల్గామ్ దుశ్చర్యకు పాల్పడిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు మొత్తం కశ్మీర్ అంతటినీ కూడా జల్లెడ పడుతున్నాయి. త్రాల్, బెజ్బెహరా ప్రాంతాల్లో ఆర్మీ దాడులు కొనసాగుతున్నాయి. లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆదిల్ షేక్, ఆసిఫ్ షేక్ ఇళ్లను నేలమట్టం చేసిన దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఉగ్రవాదులు ఈ ఇళ్లలోనే తలదాచుకుంటున్నారు అనే సమాచారం భద్రతా బలగాల దగ్గర ఉంది. ఉగ్రవాదులు ఆ రోజు పహల్గామ్లో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. కానీ ఆ ఉగ్రవాదులకు కశ్మీర్లో స్థానాన్ని ఇచ్చింది ఎవరు? ఆ ఉగ్రవాదులు తలదాచుకోవడానికి, ఆ ఉగ్రవాదులు ఉండటానికి అవకాశం ఇచ్చింది ఎవరు అనే వివరాలపై కూడా ఆరా తీశారు. ఆ ఉగ్రవాదులు ఈ ఇంట్లోనే తలదాచుకున్నారు. ఇక్కడే లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆదిల్ షేక్, ఆసిఫ్ షేక్ తలదాచుకున్నారు. ఆ ఇళ్లను నేలమట్టం చేసిన దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇండియన్ ఆర్మీ ఉగ్రవాదులు దాగిన ఇళ్లను నేలమట్టం చేసింది.